కేరళలో వాళ్ళ ప్రభుత్వం లేదు, ఒడిస్సాలో వాళ్ళ ప్రభుత్వం లేదు. ఎక్కడైతే వీళ్ళ రుచి చూడలేదో ప్రభుత్వ రుచి అక్కడ ఓట్లేశారు. అంటే పక్కింటి పుల్లకూర రుచనో దూరపు కొండల నునుపనో నమ్మేశారు. వీళ్ళకి అనుభవం లేక వేశారని అనుకోవాలి. ఎందుకంటే అంత అనుభవం వచ్చిన నార్త్ ఇండియా జనాలు వీళ్ళని తిరస్కరించిన తర్వాత యూపీ లాంటి చోట్ల, రాజస్థాన్లో కూడా తిరస్కారమే కదా. ఇంత భయంకరంగా తిరస్కరించినప్పుడు మరి ఇక్కడ వీళ్ళు జనాలు వేసారంటే అందుకని ఏంటంటే ఒకటి సరే ఓవరాల్ ఏంటంటే ఇట్లాంటి అవినీతి కూడా ఈ ప్రభుత్వంలో అవినీతి గురించి కూడా మేజర్ ఇష్యూ. మనం మామూలుగా బీజేపీ ప్రభుత్వం అంటే అవినీతి రహితం చెప్పనించి కచ్చాంతి. ఎగ్జాక్ట్లీ నేను దీనికే వద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కొద్దిసేపటి క్రితం పర్సనల్ కాన్వర్సేషన్లో మాట్లాడుకున్నప్పుడు ఏం సాధించింది, ఏం సాధించబోతుంది, ఏమైందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు అక్కడికి చేరుకున్నారు. ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేనకు సంబంధించి రెండు స్థానాలు సాధించింది. ఒకటి కాకినాడ, రెండోది మచిలీపట్నం. అయితే ఒక్కటి కూడా ఇక్కడ జనసేనకు సంబంధించి ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక్కరు కూడా క్యాబినెట్లో లేని పరిస్థితి. కానీ ఇంట్రెస్టింగ్ గా ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి రామ్దాస్ అథవాలే చూస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి రామ్దాస్ అథవాలే, అలాగే ఆయనతో పాటు మరికొంతమంది. ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి సతీ సమేతంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అన్న లెసునోవాతో పాటు పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి చేరుకున్నారు. భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. 5,000 మంది, అక్కడే 5,000 మంది ఇన్ఫాక్ట్ కమాండర్ స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. రాష్ట్రపతి భవన్ దగ్గర పరిస్థితి మీకు కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఢిల్లీలో మీరు చూస్తున్నారు. ఎసకేస్తే రాలనంత జనం ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. దీంతో పాటు ఎందుకంటే మరి కాసేపట్లో ఇప్పటికీ 6:20 కావస్తోంది. మరి కాసేపట్లో అంటే ఇంకొక గంట కూడా లేదనే చెప్పుకోవాలి. ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ చూస్తున్నారు. నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చాలా ఇంట్రెస్టింగ్గా ప్రధానమంత్రిగా ఇటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఆయన వద్ద ఒక కీలక శాఖను ఉంచుకున్నారు. సో ఈసారి కూడా అటువంటి శాఖను ఉంచుకునే ప్రయత్నం చేస్తారా, ఆయన దగ్గరే అట్టి పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కనుక 2021 టైంలో మనకు వస్తున్న లిస్టు ప్రకారం ప్రధానమంత్రి దగ్గర మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ కూడా ఆయన దగ్గర ఉంది. అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఆయన దగ్గరే ఉంది. అయితే స్పేస్కి సంబంధించి ఆయన దగ్గరే ఉంది. అలాగే ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ అండ్ అలాగే ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొటెడ్ టు ఎనీ మినిస్ట్రీ, అది ప్రధాని దగ్గరే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అంటే కేంద్ర సహాయ మంత్రిగా కొన్ని మాత్రం ఇచ్చిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన పండితులు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో బహుశా ప్రమాణ స్వీకారానికి సంబంధించి శ్రీకారం చుట్టే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం